గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. గుడ్ మార్నింగ్ సార్. మనకైతే మొత్తం సిలబస్ కంప్లీట్ అయిందికా. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్లో మీరు ఆన్సర్స్ ఎలా అటెంప్ట్ చేయాలనేది మీకు ఒకసారి చెప్తాను. ఓకే సార్. సరే పిల్లలు, అటెండెన్స్ తీసుకుంటాను, పలకండి. స్మృతి, ప్రజెంట్ సార్. నీరజ్, ప్రజెంట్ సార్. బాబు నీది అటెండెన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి నువ్వు ఎగ్జామ్లో కూర్చోలేవు. పర్వాలేదు సార్, నేను నిల్చొని రాస్తాను. రిషి, ప్రజెంట్ సార్. నవీన్, ప్రజెంట్ సార్. బాబు నీది ఏ స్టేట్ ఒకసారి చెప్పవా? నాదా సార్? ఆంధ్రప్రదేశ్. ఒకసారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పెల్లింగ్ చెప్పు బాబు. కాదు సార్, నాది గోవా సార్. వేదవ స్టేట్ స్పెల్లింగ్ కూడా చెప్పడం రాదారా? వేదవన్నారా వేదవా? సరే, నేను ఈరోజు మిమ్మల్ని కొన్ని లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఎంతమంది ఆన్సర్స్ చెప్తారో చూద్దాం. ఓకే సార్, అడగండి. అరే అవసరం మారా ఈ పిల్లకి, అన్నిట్లలో ముందుంటుంది గెలకడానికి. ఏంట్రా గునుగుతున్నావు? ఏం లేదు సార్, అడగమంటున్నాను. సరే అయితే ఇక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రోజు బాదం తినడం వల్ల ఏమవుతుంది? సార్ నేను చెప్తా సార్ ఆన్సర్ దానికి. చెప్పరా నీరజ్. సార్, రోజు బాదం తినడం వల్ల బాదం డబ్బా అయిపోతుంది సార్. కొట్టానంటే మొహం పగిలిపోద్ది వేదవ్వా. అమ్మా స్మృతి, నువ్వు చెప్పమ్మా ఆన్సర్. సార్, బాదంలో తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్రోటీన్స్ వస్తాయి సార్. చూడు, తనని చూసి నేర్చుకుంటారు వేదవులారు. మాకు తెలుసు సార్, ఏదో కామెడీ చేద్దామని చెప్పాము. ఏంటి ఎట్టాకారం చేస్తున్నావా? సరే, సెకండ్ క్వశ్చన్ అడుగుతాను, దీనికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి. చీమ పెద్దదా, ఏనుగు పెద్దదా? నువ్వు చెప్పరా నవీన్. సార్, నాకు తెలిసి ఏది ముందు పుట్టింటే అదే పెద్దది సార్. భలే చెప్పావు కదరా. ఇటువంటి లాజిక్లకు ఏం తక్కువ లేరురా మీరు, దొంగ కొడుకులు ఉన్నారు. సరే అమ్మ రిషి, నువ్వు చెప్పమ్మా దీనికి ఆన్సర్. సార్, ఏనుగే పెద్దది సార్, చీమ కన్నా. చూడండి రా విధవల్లారా, గర్ల్స్ని చూసి నేర్చుకోండి, ఎప్పుడు మారుతారా? ఏంట్రా వీళ్ళు తెగ రెచ్చిపోతారు, ఏ సబ్జెక్ట్లో ఏ పీరియడ్ అయినా కూడా. ఏంట్రా గునుగుతున్నావు నవీన్? ఏం లేదు సార్, వాళ్ళని ఫాలో చేసి వాళ్ళలా నేర్చుకొని ఆన్సర్స్ చెప్తానంటున్నాను సార్. సరే, ఈరోజు క్లాస్ ఇంతవరకు ముగిసింది. ఎగ్జామ్స్కి అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్.